ఇది 2 పొంగులు రానిస్తే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే పోపు పెట్టిన తర్వాత మీరు 2 పొంగులు రానివ్వండి. ఏదైనా పప్పుచారు కానీ పప్పు కానీ ఏదైనా బాగుంటుంది. మాకు ఇలా అలవాటు ఊర్లో. దీని మీద గబక్కని మూత పెట్టేస్తుంది మా అమ్మ కానీ మా అమ్మమ్మ వాళ్ళు అట్లా మూత పెట్టేసేవాడు. మా తాతయ్య గారు కూడా చేసేవాడండి వంటలు, చాలా బాగా చేసేవాడు ఆయన. పోపు పెట్టారంటే దగ్గర దగ్గర ఇలాకి వెళ్ళిపోయేది. అందరు గిన్నెలు పట్టుకుని పరిగెత్తుకొచ్చేవాళ్ళు. మీకు ఎంతమందికి తెలుసు మన అంటే ఈ అగ్గిపెట్లు అప్పటికే ఉన్నాయి, కాకపోతే పిడకల మీద నుప్పులు వేసి పిడకలు అంటించుకుని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పొయ్యి ముట్టించుకునేవాళ్ళు. మన ఇంటికాడ నుంచి పిడకలతో ఇట్లా బొగ్గులు కానీ ఇట్లా. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చూస్తున్నానండి. నాకు చెప్పారన్నమాట మా వాళ్ళు, అంటా ఉన్నారు. అంత గుర్తు లేకపోవచ్చు కానీ తర్వాత చూపించారు. ఇట్లా పిడకలు అంటించుకుని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు పల్లెటూర్లలో. అట్లా ఒక్క ఇంట్లో పొయ్యి వెలిగించారంటే 10 ఏళ్ళకి వెళ్ళిపోయేది ఆ నొప్పు, ఆ వెలుగు. అది అలా చేసుకునేవాళ్ళు అన్నమాట. అగ్గిపెట్టి ఖర్చు ఎందుకు అనుకున్నారో మరి, ఎందుకు అనుకుంటారో తెలీదు, దేనికోసం అట్లా తీసుకెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అగ్గిపెట్లు మయం, ఎవరిళ్ళకి ఎవరు వెళ్ళక్కర్లేదు. లైటర్సు ఇవి అవి ఏమేమో వచ్చేసినాయి మనకి కదా. సూపర్గా ఉంటుందండి. చూడండి, చారు ఇలాగే పెట్టుకోండి. చూడండి, ఒక్కసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. సరేనా? లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా. చూసారా? సూపర్గా ఉంటుందండి.